ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూసిన మీ అందరూ కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తు ప్రియమైన వారులారా, దేవుడు మనలను గతించిన కాలమంతా తన కృపాక్షేమముల చేత కాచి కాపాడి ఈ రీతిగా మరొకసారి ఆయన వాక్యాన్ని వినడానికి ఇట్టి సదవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. క్రీస్తు ప్రియమైన వారులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ఈ ప్రకృతిని వీక్షిస్తూ విందాము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీ అందరూ కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు సృష్టించిన ఈ అందమైన ప్రకృతిని వీక్షిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఉపమాన రీతిగా మానవ జాతికి ఎన్నో విషయాలు తెలియజేయడం జరిగింది. వాటిలో ప్రార్థన గురించినటువంటి ఒక ఉపమానము ఆయన తన చుట్టూ ఉన్నటువంటి వారితో ఒక సందర్భంలో తెలియజేయడం అనేటువంటిది మనం సువార్తలో చూడగలము. అట్టి ఉపమానాల్లో ప్రార్థన గురించినటువంటి ఉపమానము ఈ సమయంలో మనము నేర్చుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం అధ్యయనం చేస్తూ ఈ పాఠాన్ని నేర్చుకుంటాము. 1వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, వారు విసుగుక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఈ ఉపమానములో ఇద్దరు వ్యక్తులు మనము చూస్తాము. ఒకరు న్యాయాధిపతి, ఒకరు విధవరాలు. ఈ ఉపమానం ద్వారా దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడో నేర్చుకుంటాము. విసుగుక ప్రార్థించేవారు తమ జీవితాలలో ఎన్ని విజయాలు సాధించగలరో యేసు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నాడు. పాఠములో మొదటిగా లూకా సువార్త 18వ అధ్యాయము 1-2 వచనాలను మనం గమనించినప్పుడు, వారు విసుగుక నిత్యము ప్రార్థన చేయుచుండవలని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ప్రార్థించడం మానుకోవడం జీవితంలోనూ దేవుని సేవలోనూ ఓటమికి దారి తీస్తాయి అని ప్రార్థన జీవితం లేని ఒక విశ్వాసి ఏ విధంగా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనేది కోల్పోతాడో, అలాగే ప్రార్థనా జీవితం కలిగినటువంటి ఒక విశ్వాసి ఏ విధంగా తన ఆత్మీయంగా ఎదగలడో, లేక ఎటువంటి విజయాలను సాధించగలడో ఈ యొక్క ఉపమానంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేయడం అనేటువంటిది జరిగింది. 2వ వచనం, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి యొక్క పట్టణంలో ఉండెను. న్యాయాధిపతి విధానం దేవునికి భయపడినవాడు, మనుషులను లక్ష్య పెట్టనివాడు ఆ పట్టణంలో పెద్ద మనిషి. 2వది విధవరాలు. 3వ వచనం, ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. 4వ వచనం, అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను